ఈరోజు ఆమదావలస శ్రీకాకుళం రహదారిని పరిశీలిస్తున్నాం. ఆల్రెడీ చాలా వరకు పనులైనవి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నిర్లక్ష్యం, అలానే చేతకానితనం ఇవన్నీ కలిపితేనే ఈ సమస్య. గడచిన 5 సంవత్సరాలు ఆ రోజు 2019వ సంవత్సరంలో 18లోనే 37 కోట్ల రూపాయలు ఈ రహదారి నిర్మాణానికి నేను మంజూరు చేయించాం, పనులు ప్రారంభించాం. తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. అప్పటికే రోడ్డు అడ్వాన్స్ స్థితికి వెళ్ళిపోయింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే మరలా ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత దానిని మంజూరు చేసి ఆ కాంట్రాక్టర్ పనులు చేస్తే కనీసం 1 పైసా కూడా చేసిన పనికి 1 పైసా కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేస్తే ఈ రోడ్డు ఈ కాంట్రాక్టర్ అనే కాదు, రాష్ట్రంలో కాంట్రాక్టర్లు అందరూ కూడా పెట్టుబడిదారీ వ్యవస్థని, కాంట్రాక్ట్ వ్యవస్థను మొత్తం నాశనం చేశారు. అందులో భాగంగానే ఆ పర్యవసానమే ఈరోజు ఇక్కడ ప్రజలకు శాపంగా మారింది. వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు, వాళ్ళ అవినీతి కావచ్చు, వాళ్ళ ఆశ్రిత పక్షపాతం కావచ్చు, రాజకీయ కక్ష సాధింపు కావచ్చు, ఇవన్నీ కలిపితేనే ఈ రోడ్డు ఈ పరిస్థితిలో. మేము అధికారంలోకి వచ్చి ఇంకా 100 రోజులు పూర్తి కాలేదు. నిన్నటికి 100 రోజులైంది. ఈ 100 రోజుల కాలంలో మేము చేసినటువంటిది, ఎవరైతే ఈ రోడ్డు 70 అడుగుల రోడ్డు విస్తీర్ణం చేయబోతున్నామో, రాగోలు దగ్గర నుంచి యువతల వరకు కూడా 70 అడుగులు లేదు. అక్కడ ఉన్న ప్రజల్ని నచ్చజెప్పి ప్రజలందరికీ కూడా ఒప్పించి వారి సొంత స్థలాలను కూడా రోడ్డు వైండింగ్కి మీరందరూ అవకాశం కల్పించాలని కోరిన పిమ్మట వాళ్ళందరూ కూడా అంగీకరించిన తర్వాత ఈరోజు రాఘోల్ దగ్గర నుంచి నేషనల్ హైవే వరకు కూడా పూర్తి స్థాయిలో వైండింగ్ అనేది పూర్తి స్థాయిలో చేశాం. ఇప్పుడు 70 అడుగులకి 70 అడుగుల రోడ్డును కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో తీసుకొచ్చాం. ఆ 70 అడుగుల్లో కూడా బోత్ సైడ్స్ వెట్ మిక్స్ కూడా వేయడం జరిగింది. పనులు జరుగుతున్న సమయంలోనే మళ్ళీ గత 10 రోజులుగా హెవీ వర్షాలు రావడం వలన ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు వచ్చాయి, మనకు కూడా వర్షాలు వచ్చాయి. వర్షాలు హెవీగా రావడం వలన మాత్రమే ఇక్కడ మళ్ళా ఈ గుంతలు, తర్వాత ఇక్కడ ఏమైంది, హెవీ లోడ్స్ వస్తున్నాయి. దీనికి కారణం విజయనగరం వెళ్ళేటటువంటి రోడ్డు, సాలూరు మీదకి వెళ్ళేటటువంటి రోడ్డు అక్కడ బ్రిడ్జీలు పోవడం వలన, కూలిపోవడం వలన ఆ లోడ్ అంతా కూడా ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా హెవీ లోడ్స్ అన్నీ కూడా ఈ రోడ్డు మీదే ప్రయాణం చేస్తున్నాయి. అంటే 50-60 టన్నుల కెపాసిటీ లోడ్స్ ఉన్నట్లు లారీలు కూడా ఈ రోడ్డు మీద వెళ్తున్నాయి. దానివల్ల ఏంటంటే రోడ్డు అంతా కూడా గుంతలమయమయ్యి ఇంకా పెద్ద గుంతలుగా ఏర్పడి ఈరోజు మొన్న 1-2 రోజులు లారీలు కానీ వెహికల్స్ కానీ ఆ గుంతల్లో కూరుకుపోవడం వలన ట్రాఫిక్ చాలా ఇబ్బంది కలిగింది. అవన్నీ కూడా గమనించి కాంట్రాక్టర్కి ఇమీడియట్గా మాట్లాడాం. ఆ రాత్రే అవన్నీ కూడా గుంతలు పూర్తి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాం. అలానే దీన్ని బీటీ రోడ్ వేయడం కోసం కాంట్రాక్టర్ కూడా సహాయ సహకారాలు అందించి ఈరోజు బీటీ కూడా తీసుకొచ్చారు. మన రాఘోల్ దగ్గర ప్రారంభించారు. అటు నుంచి ఇటు నేషనల్ హైవే వరకు కూడా వేసుకుంటూ వస్తున్నారు. నేను ముందుగానే చెప్పాం, ట్రాఫిక్ వర్దీ రోడ్ అంటే ట్రాఫిక్ ఈజీగా వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని సెప్టెంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఒక లక్ష్యాన్ని మేము నిర్దేశించుకున్నాం. ఆ లక్ష్యం ప్రకారం ఇటు డిపార్ట్మెంట్ని అటు కాంట్రాక్టర్ని కూడా ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేస్తున్నాం. ఆ అవసరమైతే కాంట్రాక్టర్ గారికి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పాం, అందిస్తున్నాం కూడా. కాబట్టి రోడ్డుని మేము సత్వరమే పూర్తి చేస్తాం. అయితే ఇక్కడ హెవీగా ఏదైతే ఒరిస్సా నుంచి అటు విజయనగరం నుంచి అటు పోయేటటువంటి రహదారులు బ్రిడ్జీలు కూలిపోవడం వలన వెళ్లకుండా ఉన్నాయో ఆ ట్రాఫిక్ అంతా కూడా ఇప్పుడు ఇదే రోడ్డు మీద ప్రయాణం చేయడం వలన 50-60 టన్నుల కెపాసిటీ లారీలు కూడా దీని మీద ప్రయాణం చేయడం వల్ల ఈరోజు రోడ్డు కెపాసిటీ విస్టాండ్ తక్కువగా ఉంది. అందుకనే ప్రజలందరూ కూడా విషయం చేస్తాం. తప్పనిసరిగా మేము ఇచ్చిన మాట కట్టుబడి పూర్తి చేస్తాం. ఈ నెలాఖరు లోపల ట్రాఫిక్ వర్దీ చేస్తాం. ట్రాఫిక్ వర్దీ అంటే 2 పక్కల కూడా తార్ రోడ్ వేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఇంకా ఆ తర్వాత రిమైనింగ్ కల్వర్ట్స్ నిర్మాణం చాలా జరగాలి.
అవన్నీ కూడా సీజన్ పర్మిట్ చేయాలి. రేపు డిసెంబర్ వరకు కాలువలో నీరు ఉంటుంది. ఇప్పుడు కలవట్లు కట్టలేదు. అలానే మరికొంత మధ్యలో డివైడర్లు కానీ లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి ట్రాఫిక్ ప్రజలను వెళ్ళేదానికి ఇబ్బంది లేకుండా ఉంటే మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా దానితో జరుగుతుంటే వాటి వల్ల ప్రజలకి ఏమి ఇబ్బంది ఉండదు. కాబట్టి మేము తీసుకునేటటువంటి చర్యలు ఈ నెలాఖరికి మేము టార్గెట్ పెట్టుకున్నాం, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఆ లక్ష్యం ప్రకారం తప్పనిసరిగా అచీవ్ అవుతాం. తార్ రోడ్ అనేటటువంటిది బోత్ సైడ్స్ కూడా అప్ టు అక్కడ వరకు కూడా హైవే నేషనల్ హైవే వరకు కనెక్ట్ చేస్తాం. అంతేకాకుండా ఆమ్దల వలస నుంచి నేషనల్ హైవే వరకు ఎక్కడైతే అక్కడక్కడ చిన్న మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి, ఆ మిస్సింగ్ లింక్స్ కూడా బీటీ పార్ట్స్ కూడా అవి కూడా కంప్లీట్ చేస్తాం. పాత కాంట్రాక్టర్కి మొదటి బిల్లు 14 కోట్లు పెట్టారు. ఇంకా రెండో బిల్లు మూడో బిల్లు పెట్టలేదు పాపం. ఆ 14 కోట్ల బిల్లు కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం వచ్చిందా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాము. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాను, ఫైనాన్స్ మినిస్టర్ తీసుకెళ్ళాను, అధికారులతో మాట్లాడాము, అన్నీ చేసాం. అయితే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం ఏమి ఇచ్చాడు? డబ్బులు ఏమైనా ఇచ్చాడా? 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టిపోయాడు. 1,30,000 కోట్ల రూపాయలు రన్నింగ్ కాంట్రాక్టర్స్కి బిల్స్ పెండింగ్ పెట్టి వెళ్ళిపోయాడు. ఈవెన్ ఆరోగ్యశ్రీలో పెండింగ్ పెట్టాడు, హాస్టల్స్లో పెండింగ్ పెట్టాడు, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టాడు, హాస్టల్స్కి వేసే మెస్ ఛార్జీలు పెండింగ్ పెట్టాడు. ఇవన్నీ కలిపితే 1,30,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పెండింగ్ బిల్స్లో ఉండేటటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఈ కాంట్రాక్టర్ కూడా ఇంకా పేమెంట్ కాలేదు. పేమెంట్ అవ్వకపోయినా సరే మేము వ్యక్తిగతంగానైనా ఆయనకి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించి ఆ కాంట్రాక్టర్తో సకాలంలో పన్ను పూర్తయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం ముందస్తు చర్యల్లో భాగంగా మరమ్మతులు కూడా కనీసం చేయలేదని అనేక ఆరోపణలు వస్తున్నాయి. అంటే చాలామంది ఆరోపణలు అవాస్తవం. ఎందుకంటే ముందస్తుగా చేశారు, చేయలేదనేది అవాస్తవం. ఎప్పుడెప్పుడు రెనోవేషన్ చేశారో నేనే ఈ రోడ్డు మీద తెల్లవారితే ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటాను, చేయించాం. అయితే ఇది వర్షాకాలం వచ్చేటప్పుడు గుంతల్లో వేసినటువంటి మట్టి హెవీ లోడ్స్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ గుంతలు అయిపోతున్నాయి. ఈరోజు అక్కడ అప్పటికి కొండ గ్రావెల్ తీసుకొచ్చి వేయించాం, దానిపైన వెట్మిక్స్ వేయించాం. మీరు వెళ్ళి చూడండి, ఎక్కడికక్కడ గుంతలన్నీ కప్పించే కార్యక్రమం చేసాం. వర్షాకాలం ముందే చేసాం. వర్షాలు కంటిన్యూగా 10 రోజులు పడేటప్పుడు 50-60 టన్నులు 60-70 టన్నులు కెపాసిటీ లారీలు వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. అది ఇప్పుడు దాని వెంటనే బీటీ వర్షాలు పడేటప్పుడు నీరు నిల్వ ఉండేటప్పుడు బీటీ రోడ్డు వేయడానికి లేదే, వేయకూడదే. అది ప్రజలు కూడా టెక్నికల్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అదేం కాంక్రీట్ వర్క్ కాదు. వర్షంలో కాంక్రీట్ వర్క్ అయినా సరే అది 24 గంటల తర్వాత నీటిలో ఉంటే అది నిలబడుతుంది. అంతేగాని 24 గంటల ముందే వర్షంలో తడుస్తుంటే కాంక్రీట్ వేస్తారా చెప్పండి. అట్లానే వర్షాలు పడేటటువంటి సమయంలో వెట్ మాయిశ్చర్ ఉండేటటువంటి సమయంలో బీటీ వేయకూడదు. అది వేసిన నిలబడదు, ఒక్క క్షణం కూడా నిలబడదు. అప్పుడేమంటారు, వీళ్ళు బీటీలో వేస్తారు వెంటనే రోడ్డు ఎక్కిపోయిందని ప్రజలు మాట్లాడతారు. కాబట్టి అవగాహన ఉండి కొందరు, అవగాహన లేక కొందరు ఏమైనా మాట్లాడచ్చు. కానీ బట్ మా లక్ష్యం మాకు ముఖ్యం. మేము ఆ లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం. ఈ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ వర్దీ చేస్తాం. రోడ్డు పూర్తి అవుతుందని నేను చెప్పడంలా, ట్రాఫిక్ వర్దీ అంటే 2 పక్కల తార్ రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా వేసి ప్రజలు వెళ్ళేదానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. 10 కిలోమీటర్ల రోడ్ను పూర్తి స్థాయిలో ప్రజలకు ఎప్పటికీ అందుబాటులోకి కూడా ప్రభుత్వం తీసుకురాగలరు. ఇది నేను ఎన్నికల ముందు చెప్పాం. మేము తీసుకురావాలంటే ఇది 6-7 నెలల కాలం పడుతుంది. ఎందుకనంటే ఇంకా కల్వర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ కల్వర్ట్స్ ఇక్కడే ఉంది, అలానే ముందుకున్నాయి. ఇవి కట్టాలంటే ఇప్పుడు సీజన్ పర్మిట్ చేయదు. ఎందుకంటే కాలువల్లో నీరు ఉంది. కాలువల్లో నీరు ఉండేటప్పుడు కల్వర్ట్లు కట్టగలమా? మళ్ళీ సీజన్ అయిపోయిన తర్వాత మాత్రమే కట్టగలం. అంటే డిసెంబర్ తర్వాత మాత్రమే కల్వర్ట్లన్నీ ప్రారంభించగలం. బియాండ్ దట్ ప్రారంభించలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రారంభిస్తే రైతులకు నీరు పోదు. అనేక సమస్యలు ఇట్స్ కోరిలేటెడ్. కాబట్టి రోడ్డుని ప్రజలకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ వర్దీ చేసే బాధ్యత మాది. దానిని సత్వరమే పూర్తి చేస్తాం. సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని మేము ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఇటు అధికారులకి చెప్పాం, ఇటు కాంట్రాక్టర్ చెప్పాం. మేము కూడా ఇద్దరం కూడా స్థానిక శాసనసభ్యుడు ఆయన కానీ నేను కానీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ.